50% తారీఫ్లతో ట్రంప్ కొట్టిన దెబ్బకు మన సీ ఫుడ్ ఇండస్ట్రీ షేక్ అవుతోంది. ముఖ్యంగా రొయ్యల నేల చూపులు చూస్తున్నాయి. తారీఫ్లు పెరగడంతో మన దేశం నుంచి ఆర్డర్స్ కూడా తగ్గుతున్నాయి. అసలే ఎగుమతులపైన ఆధారపడే మన ఆక్వా ఇండస్ట్రీ ఇప్పుడు అమెరికా తారీఫ్లతో షేక్ అవుతుంది. ఈ రంగంపై ఆధారపడిన చాలా మందిపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఎంతలా అంటే భారత సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ 50% సుంకాలతో ఏకంగా 24,000 కోట్ల రూపాయల వ్యాపార నష్టాన్ని ఎదుర్కొంటోంది. దీంతో అందరిపైన కూడా ప్రభావం కనిపిస్తోంది. మన సీ ఫుడ్ ఇండస్ట్రీ అమెరికా మార్కెట్పై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ ఎఫెక్ట్ తగ్గించేందుకు ఈ ఇండస్ట్రీ ప్రభుత్వ సహాయం కోరుతుంది. అదే సమయంలో ఆల్టర్నేట్గా ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే కొంతలో కొంత అయినా నష్టాన్ని తగ్గించవచ్చో ఆలోచన కూడా చేస్తున్నారు. ఇది సీ ఫుడ్ రంగానికి డూమ్స్డే లాంటిదిగా అనుకుంటున్నారు. అమెరికాకు సీ ఫుడ్ ఎగుమతుల్లో భారత్కు పోటీగా ఈక్వెడార్ ఉంటోంది. ఇండియాతో పోలిస్తే ఈక్వెడార్ అమెరికాకు భౌగోళికంగా దగ్గరగా ఉంది. అమెరికాకు సీ ఫుడ్ ఎగుమతుల్లో భారత్కు పోటీగా ఈక్వెడార్ ఉంటుంది. ఇండియాతో పోలిస్తే ఈక్వెడార్ అమెరికాకు భౌగోళికంగా దగ్గరగా ఉంది. అమెరికా మార్కెట్లో కేవలం 10% దిగుమతి సుంకం చెల్లిస్తోంది. ఇండోనేషియా 19%, వియత్నాం 20% చెల్లిస్తూ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయి. ఇండియా ఎగుమతి చేసే సముద్ర ఉత్పత్తుల్లో 40% వాటా అమెరికాకే ఉంటుంది. అయితే భారత సీ ఫుడ్ ఇండస్ట్రీ విలువ సుమారు 60,000 కోట్లు. ఇందులో దాదాపు 40% ఎగుమతులు అమెరికాకు వెళ్తాయి. చెప్పాలంటే భారత్కు అతిపెద్ద సీ ఫుడ్ ఎగుమతి మార్కెట్ అమెరికానే. 40,000 కోట్ల ఆదాయం కూడా వస్తోంది అమెరికా నుండి. అందుకే ఇంత ఆందోళన. అమెరికా తారీఫ్ నిర్ణయం కారణంగా ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆక్వా రైతులకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. మత్స్యశాఖ కమిషనర్ రామ్శంకర్ నాయక్ రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. దీనిపై ఢిల్లీలో కీలక సమావేశం కూడా ఏర్పాటు చేసి చర్చించామని అన్నారు. డొమెస్టిక్ వినియోగం పెంచితే సమస్యలు తగ్గుతాయని తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద విధించినటువంటి 50% సుంకాల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రంగం మీద పెద్ద ఎత్తున ప్రభావం కనబడుతుంది. ముఖ్యంగా గతంలో 20% ప్రకటించినప్పుడే కొంతమంది రైతులు కొంత ఆందోళన చెందారు. ఎగుమతుల విషయంలో కొంత ఆందోళన గురవుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుందో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మత్స్య కమిషనర్ రామ్శంకర్ నాయక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అంటే ఆల్రెడీ భారతదేశం మీద 50% సుంకాల కారణంగా మన రాష్ట్రంలో ముఖ్యంగా ఆక్వా మీద భారీగా ఎఫెక్ట్ పడుతుందనేది ప్రధానంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఒకసారి ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మీరందరూ కూడా మాట్లాడారు, రైతులకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు సార్? నమస్కారం అండి. ఒకటి, మన రాష్ట్రము అక్వాకల్చర్ మీద ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కానీ రైతులు కానీ అందరికీ ఇండస్ట్రీ అక్వాకల్చర్ రంగం ఇండస్ట్రీ వలన దాదాపుగా 18 లక్షల మంది పైబడి దీని మీద ఆధారపడి ఉన్నారు. సో కాబట్టి ఒక్కటేంటంటే యుఎస్ఏ ప్రభుత్వము ఈ మధ్య ఇచ్చినటువంటి టారిఫ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఉండడం వలన చాలామంది ఆందోళన పడుతున్న విషయం వాస్తవమే. అయితే రైతులు దీని మీద ప్యానిక్ కాకూడదని నా మనవి. ఎందుకంటే యుఎస్ఏలో బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 25% అబ్జర్వ్ చేసుకునే దానికి ముందుకు వస్తున్నారని ఎక్స్పోర్టర్స్ ప్రాసెసర్స్ వాళ్ళు కూడా ఈరోజు ఉదయం మీటింగ్లో తెలియజేసినారు. కాబట్టి మనము ఈ 25% అదనంగా పెనాల్టీ అని ఏదైతే చెప్పారో దాని గురించే కొద్దిగా ఆందోళన ఉంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా మరి సోమవారం రోజు 11 నుంచి 3 గంటల మధ్యలో కామర్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ కూడా పెట్టారు. సో కాబట్టి మన స్టేట్ నుంచి కూడా కమిషనర్ గారిని వెళ్ళవలసిందిగా ఆదేశం కూడా ఇచ్చి ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా మన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అక్కడ వాళ్ళకు తెలియజెప్పి మరి దీని మీద మరి సరైనటువంటి నిర్ణయం తీసుకునేదానికి మన సైడ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఈ ఎక్స్పోర్టర్స్ సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా ఇమ్మీడియట్గా మరి దాని మీద రెస్పాండ్ అయ్యి సరైన నిర్ణయం తీసుకోమని ఆదేశాలు కూడా ఇచ్చి ఉన్నారు. కాబట్టి సో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి మరి ఎక్స్పోర్టర్స్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నేషనల్ లెవెల్లో టెక్స్టైల్స్ ఇండస్ట్రీ వేరే ఇష్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ట్రంప్ మన అమెరికా ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి దీంట్లో
అయితే మన అక్వా రంగానికి సంబంధించి నేషనల్ లెవెల్లో 2% ఆక్యుపై చేసింది. ఒకవేళ నేషనల్ లెవెల్లో 2% అని ఏమన్నా అనుకోకుండా ముఖ్యంగా మన రాష్ట్రానికి మరి అక్వా రంగం ఒకటే తేడుగా ఉంది కాబట్టి మనకు చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఎక్కువ మంది లైవ్లీహుడ్స్ ఇష్యూస్ కూడా దీని మీద ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తీవ్రంగా స్పందిస్తున్నది. మరి దానికోసమే నేను మండే రోజు మీటింగ్ కూడా వెళ్ళి వారితో డిస్కస్ చేసి దీని మీద నిర్ణయం తీసుకునే దానికి ఫెసిలిటేట్ చేస్తాము. అంటే సార్ ముఖ్యంగా వెస్ట్ గోదావరి ఏలూరు జిల్లాలకు సంబంధించి అక్కడ ప్రాసెసింగ్ యూనిట్ చేసేవాళ్ళు ఒక సిండికేట్గా మారిపోయి ఈ ఎక్స్పోర్ట్ విషయంలో కానీ ధరల విషయంలో కానీ కౌంటు విషయంలో కానీ రైతులు ఇబ్బంది గురి చేస్తున్నారని ప్రధానంగా అక్కడ రైతులు చెప్తున్నమాట. ఒకటి ఏంటంటే నేను ఇప్పుడు మార్కెట్ రేట్స్ అని డైలీ తీసుకుంటున్నాము. సో ఇప్పుడు దాకా మార్కెట్ రేట్స్ పెద్దగా డౌన్ కాలేదు. 220, 225, 100 కౌంట్ ఉన్నది. సో కొద్దిగా బిగ్గర్ కౌంట్స్లో రేట్లు 40-50 రూపాయలు తగ్గి ఉన్నాయి. సో కాబట్టి నేనేమంటున్నా అంటే రైతులు కంగారు పడి ప్యానిక్ అయిపోయి పంటను ఆపడమో ఇట్లాంటివి చేయకుండా సో ఉన్న పంటను కంటిన్యూ చేస్తాం. మేము కూడా ఏంటంటే స్టాకింగ్ ఎప్పుడెప్పుడు చేశారు, ఏ నెలలో ఎంత స్టాకింగ్ చేశారు, దాన్ని మొత్తం అన్ని జిల్లాల నుంచి తీసుకొని రైతులు ప్యానిక్ కాకుండా లోయర్ కౌంటు అంటే 30-20 కౌంట్కు పోయే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాము. అర్లీగా 90-100 నుంచి మనకు పట్టుబడి చేస్తే రైతులకు దాంట్లో కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి మేము రైతులకి సరైన సూచన ఇవ్వడానికి అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నాం ఫీల్డ్ నుంచి. సార్ ఇంకొకటి కేవలం అంటే అమెరికాకి ఎక్స్పోర్ట్ ఎక్కువగా బేస్ అవ్వడం వల్ల రైతులు ఇలాంటి టారిఫ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇతర దేశాలు చైనా లాంటి కానీ ఇతర దేశాలకు ఏమైనా ఎక్స్పోర్ట్ చేసే ఆలోచన కానీ అంటే అలాంటి ప్రణాళికలు ఏమైనా సిద్ధం చేస్తున్నారా? ఇప్పుడు చూడండి, ఇది ఈ రోజుకు ఒక్క రోజుకు ఈ వాల్యూ అడిషన్ కానీ న్యూ మార్కెట్కు పోవడం అనేటువంటిది ఇమ్మీడియట్గా జరగదు. బట్ కేంద్ర ప్రభుత్వం లెవెల్లో అది డిస్కషన్ చేసి ఆ మార్కెట్ డెవలప్మెంట్ కూడా మనం రష్యా కానీ జపాన్ కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ మిడిల్ ఈస్ట్ కానీ ఈ మార్కెట్స్ మనం డెవలప్ చేసుకునే దానికి ప్రయత్నం అనేది లాంగ్ టర్మ్ గోల్. అది ఇమ్మీడియట్గా మన దగ్గర ఉన్నది ఏంటంటే ఏ దేశం యొక్క ప్రోడక్ట్స్ కానీ 75-80% లోకల్ కన్జంప్షన్ జరగాలి. ఓన్లీ 20-25% మాత్రమే ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ కావాలనేది ఒక పర్మనెంట్ స్ట్రాటజీ అది. సో కానీ మనకు ఇక్కడ శ్రింప్ విషయంలో మొత్తం 80% బయట ప్రపంచం మీద ఆధారపడుతున్నాము, 20% మాత్రమే లోకల్ కన్జంప్షన్ మీద ఆధారపడుతున్నాం. కాబట్టి దీన్ని డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచడానికి మనము వేరియస్ మార్గాలు వెతుకుతున్నాం. దాని ద్వారా డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచితే ఇటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ కానీ ఏదైనా క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఫారిన్ ఎక్స్పోర్ట్ మీద ఎక్కువ డిపెండ్ కాకుండా లోకల్గా ఇండస్ట్రీ సర్వైవ్ అయ్యేదానికి స్కోప్ ఉంది. కాబట్టి డొమెస్టిక్ మార్కెట్ పెంచడానికి మార్గాలు వెతుకుతున్నామండి. మొత్తంగా రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఎందుకంటే అమెరికాకు సంబంధించినటువంటి సుంకాలు విధించినప్పటికీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటుంది. సోమవారం ఢిల్లీలో కీలక సమావేశం కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోతుంది కాబట్టి ఆ సమావేశానికి కమిషనర్ గారు కూడా వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ఎమర్జెన్సీ అంత లేదు. ఎందుకంటే సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయిలో కొంత దిగుబడి అనేది వస్తుంది కాబట్టి ఈలోపు చర్యలన్నీ కూడా తీసుకునే అవకాశం ఉంటుందని